అనకాపల్లి జిల్లా అనకాపల్లి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయ ప్రారంభోత్సవం అనకాపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రైల్వే స్టేషన్ రోడ్డులో గల అవినాష్ జిమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఏఐసిసి అబ్జర్వర్ మనోజ్ చౌహాన్ సోమవారం ప్రారంభించారు. అనంతరం అనకాపల్లిలో ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఐఆర్ గంగాధర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వేవ్కి వెంకటేష్, నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి రుత్తుల శ్రీరామ్మూర్తి, పాయకరావు పార్టీ అభ్యర్థి బోని తాతారావు, ఐపీఎం ఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిఎస్ అజయ్ కుమార్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నువ్వు నాకు కొత్తపల్లి లోకనాథ్, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి బి వెంకటరమణ, మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్ తదితరులు మాట్లాడుతూ ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అస్తవ్యస్త పనితీరు కోసం తెలిపారు. కూటమి అభ్యర్థి సీఎం రమేష్ అవినీతి కోసం, తనకు కోర్టులో ఉన్న కేసుల నుండి రక్షణ కోసం బీజేపీని ఆశ్రయించిన తీరు కోసం పిఎస్ అజయ్ వివరించారు. ఈ సమావేశంలో అనకాపల్లి పట్టణ అధ్యక్షులు దాసరి సంతోష్, సిపిఐ నాయకులు భద్రం, రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ ఇల్లా అవినాష్, కచింకోట మండల అధ్యక్షులు సనేడ గజ్జాలు, అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కనీసం నెలకు ఒకసారైనా కానీ అనకాపల్లి రావడం, గంగా దగ్గరికి రావడం, ఇక్కడ పార్టీ పరిస్థితులు మాట్లాడుకోవడం జరిగేది. అయితే గంగాధర్ గారు గత 6 సంవత్సరాల నుంచి నా మిత్రుడు. పార్టీతో సంబంధం ఉంటే వ్యక్తితో సంబంధం లేకుండా కూడా మా ఇద్దరు భావాలను కలిసి మేము మిత్రులుగా కొనసాగుతున్నాం. 2019లో పార్టీ మా మిత్రుడికి అవకాశం ఇచ్చింది. అప్పుడు కొన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా నిబద్ధత గల కార్యకర్తగా నిలబడడంతో కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఆ రోజు ఏమి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. అభ్యర్థి అంటే కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని నమ్మి ముందుకు తీసుకెళ్లే మనిషిగా అనకాపల్లికి వారిని నిర్ణయించడం జరిగింది. మళ్ళా రెండో దఫా కూడా నా మిత్రుడిని కాంగ్రెస్ పార్టీ నమ్మి ఇక్కడ టికెట్ కేటాయించడం జరిగింది. వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ తో పాటు మన భావాలు మనం మనతో పాటు నడవడానికి సిద్ధంగా ఉన్న సిపిఐ, సిపిఎం, సిపిఎంలతో ఈరోజు నడవడమే కాదు, ఇదే గంగాధర్ గారితో కొన్ని సంవత్సరాలుగా వారు ప్రయాణం చేస్తున్నారు. ఇది 2024లో చాలా మంచి పరిణామం. ఎందుకంటే పాత మిత్రులందరూ కలిసి ఒక లక్ష్యం కోసం అనకాపల్లిలో పోరాటం మొదలుపెట్టారు. ఈ పోరాట సందర్భంగా ఈరోజు ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేసి మిమ్మల్ని అందరినీ ఏకదాటిగా అంటే ఒకే దాటి మీదకి ఇటు భావజాల రూపంలో అదే పార్టీ కార్యక్రమం